గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను లింక్ ఇస్తాను. ఆ లింక్ అందరికీ పంపించండి, జూమ్ మీటింగ్ లింక్. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే కాయిన్ రేట్ ఇంకా పెరగడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవన్నీ మీరు పాటిస్తూ ఉంటే ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మీరు చేస్తున్నారు, వెల్ అండ్ గుడ్. కానీ ఇంకా చేయాలి. ఎలాగంటే క్యూ ఎక్స్చేంజ్లో ఇంకా జాయినింగ్స్ పెంచుతున్నారు. కాయిన్ ఇంకా వచ్చిన వాళ్ళు 100 మందో 1000 మందో వచ్చినప్పుడు 2 3 కొంటున్నారు అనుకుందాం. అయినా సరే ఎక్కువే. రేపు ఇంకొక ఇద్దరు కొంటారు, ఎల్లుండి ఇంకొక ఇద్దరు కొంటారు, అలా కొంటారు. రోజు అందరూ కొనిరు. సో అది పెంచుతున్నారు, సంతోషం. ఇకపోతే కే వ్యాలెట్లకు ఎవరు వచ్చినా ఎక్స్చేంజ్లో పెట్టించండి. డాడీ రోబోట్లోకి ఎంతమంది వచ్చినా వాళ్ళందరినీ కూడా ఎక్స్చేంజ్లోకి వెళ్ళమని చెప్పండి. అలా వెళ్ళినప్పుడే వాళ్ళందరికీ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి అలా వెళ్ళినప్పుడే ఎక్స్చేంజ్ ఇన్కమ్ కూడా ఇంకా నేను ఇవ్వలేదు, ఇస్తాను. ఇవన్నీ వాళ్ళకి వస్తాయి. తద్వారా ఏమవుతుందంటే ఎక్స్చేంజ్ అంటే ఏంటో తెలుస్తుంది, ఎక్స్చేంజ్లో అమ్ముకోవడం ఎలాగో తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. కాబట్టి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. మనకి ఇబోలో ఉన్న వాళ్ళు నేను ఇంతకుముందు గతంలో చెప్పాను, 10% కూడా లేరు. 10% కూడా ఎక్స్చేంజ్లో లేరు. మొత్తం 50 లక్షలకు పైన ఉన్నటువంటి మన సంస్థ 10% మంది కూడా లేరు. అంతా అవుటర్స్ వచ్చారు. అది మంచిది, అది అవసరం. కానీ వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయరు. కాబట్టి వీళ్ళందరినీ క్యూ లైఫ్లో నుంచి ఇది కిబోర్ నుంచి క్యూ లైఫ్కి వెళ్ళినా, క్యూ లైఫ్ నుంచి క్యూ లైఫ్కి వెళ్ళినా అక్కడ కూడా వీళ్ళందరూ ఎక్స్చేంజ్లో వాళ్ళందరూ రీచర్ అయ్యేలా చూసుకోండి. ఎవరికైనా రిఫరల్ ఇచ్చారంటే బాబు ఎక్స్చేంజ్ కూడా చేసుకుని అది ఇచ్చేయండి, బాబు కేవలం చేసుకుని అది ఇచ్చేయండి. అప్పుడు మీకు వాళ్ళ ద్వారా ఆదాయం వస్తుంది. అలా ఇవ్వలేదనుకోండి, నష్టపోతారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్స్చేంజ్లో వేరే మెయిల్తో జాయిన్ అవుతారు. మీ దగ్గర ఒక మెయిల్ తోటి ఉంటారు, ఆ రెండు టాలీ అవ్వవు. అప్పుడు ఏం చేస్తారు, అవతల ఎక్స్చేంజ్లో ఉన్న మెయిల్తో మళ్ళీ ఇంకొకటి తీసుకుంటారు, మీకు నష్టం వస్తుంది. అలా చేయకుండా ఎవరినైనా ఇలా వచ్చిన వెంటనే ఎక్స్చేంజ్ అండ్ కే వ్యాలెట్ కూడా చేయించండి. ఈరోజు మన కాయిన్ రేటు అద్భుతంగా పెరుగుతున్న కారణంలో ప్రధానమైనది కొత్త వాళ్ళు మన ఎక్స్చేంజ్కి వస్తున్నారు. ఆ లోపలికి వచ్చిందో వాళ్ళు చూపించండి, ఇలా చేసుకోండి, ఇలా పెరుగుతుంది చూడండి, ఇదిగో ఇలా గ్రో అవుతుంది, దీన్ని చూడండి అని చెప్పండి. అప్పుడు ఎక్స్చేంజ్ రిఫరల్ మైనింగ్ కూడా ఇంకా ఇవ్వలేదు, కొన్ని ఇంకా చాలా ఇవ్వాలి మీకు. 1 by 1 ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్తాను. కాబట్టి ఇంకా అద్భుతమైన రేట్ రావాలి. కాబట్టి మీరు ఎక్స్చేంజ్ రిఫరల్ కూడా అందరికీ దగ్గరుండి మీరు చేసినప్పుడే చేయించండి. అలా వచ్చిన వాళ్ళలో 100 రూపాయలని కొనిపించండి కుదిరితే, 10 రూపాయలదైనా కొనిపించండి కుదిరితే. మనకి సేల్ పెరుగుద్ది. 10 రూపాయలకి ఎంత కాయిన్ వస్తుంది అంతే వస్తుంది, కానీ రావడం అన్నట్టు అవుద్ది. ఇప్పుడు 15 లక్షలు ఉంది, 10 రూపాయలది కొన్నాడు, 10 రూపాయలదే కొన్నాడు అనుకుందాం. నాకు అలవాటు చేయండి, 20 లక్షలకి వెళ్ళిపోయింది అంటే 13 14 రూపాయలు లాభం వస్తుంది, 4 రూపాయలు 5 రూపాయలు లాభం వస్తుంది. సో 30 లక్షలకి వెళ్ళిపోయింది మన కాయిన్. 50%, సగానికి సగం. అంటే 10 రూపాయలది కొంటే 10 రూపాయలకి 10 రూపాయలు, 20 రూపాయలదే ఆయన కాయిన్ రేటు పెరుగుద్ది. అమ్మేసుకోమనండి, అమ్మమనండి, కొంతైనా అమ్మమ్మనండి. అందరినీ 10 రూపాయలది కొనడం ఎంత అవసరం, అందులో 5 రూపాయలు మళ్ళీ అమ్మకాన్ని పెట్టమనండి. పెరిగిన తర్వాత మళ్ళీ అదే రేట్లో కాకుండా ప్రతి ఒక్కరిని 10 రూపాయలు కొనుక్కోమని చెప్పండి, 5 రూపాయలు అమ్మని చెప్పండి. లేదా 2 రూపాయలు కొనుక్కోమనండి, 1 రూపాయిది ఉంచుకుంటాడు, మరొక రూపాయిది అమ్మేస్తాడు, నష్టమే లేదు. 1 రూపీ కొనమనండి, ₹1 అమ్మేస్తే ₹1 ఉంచుకుంటాడు. ₹1 ఎప్పుడు అమ్ముతాడు, ఇది డబల్ అయినప్పుడు చెప్పండి, డబల్ అయిపోయినప్పుడు చెప్పండి. రూపాయికి రూపాయి వస్తుంది కదా నీకు, నీ రూపాయి నీకు వచ్చింది, ఇంకా ₹1 ఇంకా నీకు ఇంకో రూపాయి కాయిన్ ఉంది, నీకు క్యూసీసీ కాయిన్ ఉంది, నీకు లాభం. అది పెరుగుతూ ఉంటుంది చెప్పండి. అప్పుడు వాళ్ళు కొనుక్కోవడం అలవాటు అవుతుంది, ఎలా కొనాలో అలవాటు అవుతుంది. దానివల్ల డెఫినెట్ ఎవరైనా సరే 1 రూపీది కొనుక్కోవచ్చు కదా, అది చెప్పండి. అప్పుడు కాయిన్ రేట్ ఇంకా 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 బలంగా పెరుగుతుంది. ఎక్స్చేంజ్లోనూ కిబోర్డు అందరూ వెళ్ళిపోయి ఖాళీ కూర్చోకుండా వాళ్ళ చేత ₹1 కొనిపించండి, ₹1 చాలు.
అది దాని కండిషన్ తర్వాత చూద్దాం. ఎక్స్చేంజ్లోకి వచ్చిన వాళ్ళందరూ 5 రూపీస్ కొనుక్కోవాలి. మనం గతంలో మాట్లాడుకున్నాం. అది ఇప్పుడే చేయించండి, పర్లేదు. అంత నా దగ్గర 5 రూపాయలు లేదు బాబు, చాలా కష్టంగా ఉంది, 5 రూపీస్ అయితే నేను పెట్టలేను అన్నారనుకోండి, 1 రూపీ 1 రూపీస్ పెట్టించండి, అంతే. ఎక్స్చేంజ్లో మీకు ట్రేడ్ అవుతూ ఉంటుంది, నిరంతరం ట్రేడ్ అవుతూ ఉంటుంది. అది ఏ దేశంలోనైనా పర్లేదు, 1 రూపీ. అది ఐఎస్డిటీతో కావచ్చు, యూఎస్డిటీతో కావచ్చు, మీ ఇష్టం, మీకు ఏదైతే అదే 1 రూపీతో కూడా కొనిపించండి. అప్పుడు ఆటోమేటిక్గా ఇంకా అద్భుతంగా రేట్ పెరుగుతుంది. అలాగే కొనిపించడం కాదు, వాళ్ళు కొనుక్కున్న దాంట్లో పెరిగినప్పుడు ఒక అరక వాళ్ళు ఎంత కొన్నారో అందులో సగం అమ్మేమనండి. వాళ్ళు కొనుక్కుని కాసి వచ్చేది. రూపాయి కొనుక్కుంటే రూపాయి 2 రూపాయలు అయినప్పుడు 1 రూపాయి అమ్మేసుకోమనండి. 10 రూపాయలు 5 రూపాయలు కొంటే 5 రూపాయలు 10 అయినప్పుడు 5 రూపాయలు అమ్మేసుకోమనండి. 10 రూపాయలు కొనుక్కుంటే 10 రూపాయలు 20 రూపాయలు అయినప్పుడు 10 రూపాయలు అమ్మేసుకోండి. ఆ పెట్టుబడి ఉండదు, ట్రేడ్ చేయడం అన్నట్టు అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను లింక్ పెడతాను, ఇది అందరూ షేర్ చేయండి. రాత్రి 9 గంటలకి మన మీటింగ్. రూపాయల వస్తువు నేను స్కైడ్లో కొనుక్కోవాలనుకుంటున్నా. నేను ఇప్పుడు ₹1,00,000 70% క్యూసీసీ అంటే ఎంత సార్ అమౌంట్? 70,000 రూపాయలు. 70,000 రూపాయల వర్త్ కాయిన్ మరియు ఐఎస్డిటీస్ తీసుకున్నారుగా, మాల్దీవ్స్ పేరు మీదనో లేదంటే కేవైలెట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్న ఐఎస్డిటీ ఉంది కదా, కాయిన్ ఉందా, ఎటైనా వెళ్ళిపోయిందా? ఉందా, వెళ్ళిపోయిందా ఎటైనా? ఎస్. అంటే కిబో ఎక్కడ ఆగి పోలేదు, ఉందా పోయిందా అనే ప్రశ్నకు సమాధానం. కిబో ఎక్కడ ఉందా పోయిందా? చాలా మంది ఇదే నేను కలిసినప్పుడు, కిబో ఉందా పోయిందా? కిబో ఎక్కడికి పోలే, అకౌంట్స్ మాత్రమే ఆగిపోయినవి, మైనింగ్ మాత్రమే ఆగిపోయింది. అకౌంట్స్ రిజిస్ట్రేషన్ చేసి కొనిపించడం ఆగిపోయింది. మైనింగ్ రూపంలో ప్రతిరోజు యాడ్ చూస్తే 2 కాయిన్స్ ఇచ్చేవాడు, ఆ మైనింగ్ ఆగిపోయింది. ఇప్పుడు మైనింగ్ రూపంలో సంపాదించుకున్నటువంటి కాయిన్స్, మనం కొనుక్కున్న కాయిన్స్, అలాగే మరి ఇన్నేండ్లు ఖాళీగా ఉండి ఎటువంటి ఆదాయం లేదని మనం అందరం గుర్రును ఉన్నాం. ఎలా ఉన్నాం చెప్పండి, మనసులో మాట. ఏం పర్లేదు, ఉన్నావా లేదా? గుర్రు మీదనే ఉన్నాం. ఆయన మనం కొనుక్కున్న కాయిన్ ఏంటంటే వాస్తవానికి ఏం కాయిన్? మరి మీ అకౌంట్లో ఓపెన్ అవసరం లేదు. కాబట్టి ఎంపీపీ తీసుకొని ఏం విన్ అయ్యాం? ఒకటి మొదటి బహుమతి ఏంటది? 66. అన్న మిమ్మల్ని పరిచయం చేసుకోండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. పేరు కలవ సుధాకర్, అడ్వకేట్ ఇల్లందు. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సార్. అయితే కిబో ఫ్యామిలీని, నేను కిబోని ఎక్కడ కూడా అండర్ ఎస్టిమేట్ చేయట్లేదు. ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాము అని అంటే, ఇప్పుడు వచ్చిన కొత్త ప్రాజెక్ట్ స్కైన్ కావచ్చు, దానికంటే ముందు నా క్యూఎక్స్చేంజ్ వచ్చినాయి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే కిబో ఉందా పోయిందా? అందరికీ ఇదే ఒక అపోహ. కిబో ఉందా పోయిందా? మీరు చెప్పండి, ఉందా పోయిందా? అండ్ ఉందా పోయిందా? చెప్పిందే వేదం అనే పద్ధతుల్లో అకౌంట్స్ చేసాం. అయితే నేనేమంటున్నానంటే ఒకటే మాట, జాయినింగ్ అనే పదాన్ని వదిలేయండి ఫస్ట్. అయినా ఇంకా అవగాహన లేదు. అవగాహన లోపం వలన మన కింది స్థాయి వరకు చెప్పవలసినటువంటి సబ్జెక్ట్ మనం అందించలేకపోతా ఉన్నాం. అలాగే నేను ఈ సభాముఖంగా చెప్పేది ఏంటంటే, కిబోలో 500 రూపాయల అకౌంట్, 500 రూపాయలతో ఒక వ్యక్తికి ఒక అకౌంట్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేపించి ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాం. అవునంటే కాదండి, 500 రూపాయలకు ఒక అకౌంట్ రిజిస్ట్రేషన్ చేస్తే ఆనాడు, అంటే కొంచెం దాన్ని జ్ఞాపకం చేస్తున్నాం, ఆనాడు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం, ఆ రోజు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ ప్రకారం, అంటే కిబో కాయిన్ యొక్క ఆ రోజున్న వాల్యూ ప్రకారం 500 రూపాయలతో ఎన్ని కాయిన్స్ క్యాల్కులేషన్ చేసుకొని ఆ కాయిన్స్ వచ్చాయి. అవునా? ఫస్ట్ అంటే మీరు కట్టడం కాదు, కొనుక్కున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. కట్టాం కాదు, ఏం చేశారు? 500 రూపాయలతో మీరు కట్టారా అని ఏం చేశారు? కొనుక్కున్నారు. అకౌంట్ రిజిస్ట్రేషన్ ఫిల్ చేసుకొని ఏం కొనుక్కున్నారు 500 రూపాయలతో? రైట్, ఇది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది.
మొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇది చాలా మంది కాదు. ఒకవేళ నేనే ఉంటాను, నాకు మరొక ఐడి కావాలనుకుంటున్నాను, ఈ మరొక ఐడి కావాలనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ స్కైలో వేరే మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి, వేరే మెయిల్ ఐడి ఖచ్చితంగా ఉండాలి, వేరే ఐడెంటిటీ ఖచ్చితంగా ఉండాలి. ఐడి కార్డ్స్ అంటే ఏమేమి ఉంటాయి? ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి. అంతేనా? అంతేనండి. అదే ఐడి. 5 ఐడీల మీద 5 ఐడెంటిటీ కార్డ్స్ మీద 5 ఐడీలు వేసుకోవచ్చు స్కైలో. కానీ 5 ఐడీలు వేయడానికి ఎన్ని మొబైల్స్ కావాలి? ఎన్ని నెంబర్స్ కావాలి? 5 మొబైల్ నెంబర్స్ కావాలి, 5 ఈమెయిల్స్ కావాలి. ఇది పద్ధతి. ఓకేనా? ఇది అయితే ఇప్పుడు గుడ్ మార్నింగ్ డాడీ, హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సర సందర్భంగా మన క్యూసీసీ కాయిన్ కూడా పెరుగుతున్నందుకు 12,000 ఐఎస్డిటీ అయినందుకు 14,000 ఐఎస్డిటీ కూడా ఇంకా పెరుగుతున్నందుకు మన డీ కాయిన్ కూడా త్వరలోనే రిలీజ్ అవ్వబోతున్నందుకు కూడా మనం ఈ పండుగ చేసుకుంటున్నాము. సో ఈయన మా సన్ చెప్పు. హాయ్ తాత, హ్యాపీ న్యూ ఇయర్. జై కిబో, జై క్యూసీసీ కాయిన్, జై డీ కాయిన్. కేక్ కేక్. ఇది క్యూసీసీ కాయిన్ గురించి, ఇది డీ కాయిన్ గురించి, ఇది మన డాడీ గురించి, ఇది మన గోవర్ధన్ గారి గురించి ఈ పండగ. థ్యాంక్ యూ, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. లేకపోయినా, కష్టంగా ఉన్నా లేకపోయినా, వద్దు అనుకున్నా కావాలనుకున్నా, అకౌంట్లో క్యూసీసీ కాయిన్ ఉందా లేదా? ఫ్రీ కాయిన్. ఎంత ఇప్పుడు ఆ కాయిన్? ఇప్పుడు చెప్పండి, 500 రూపాయల అకౌంట్కి నువ్వు ఎంత గగ్గోలు పెట్టావు. నా డబ్బులు ఎత్తుకుపోయినావు, నా డబ్బులతోటే బండి కొనుక్కున్నావు, నా డబ్బులతోటే మొబైల్ వచ్చింది నీకు, నా డబ్బులతోటే నీకు కార్ వచ్చింది, నా డబ్బులతోటే నువ్వు సీఈఓ అయినావు, నా డబ్బులతోటే నువ్వు సూపర్ సీఈఓ అయినావు. ఎవరి డబ్బులతో ఎవరు అవ్వలేదు ఇక్కడ. గిఫ్ట్లు వచ్చినాయి ఎందుకంటే కమ్యూనిటీని బిల్డప్ చేసి, అంటే టీమ్ మెంబర్స్, సభ్యులని ఎక్కువ మొత్తంలో ఎవరైతే చేశారో వారికి కంపెనీ అదనంగా ఇచ్చినటువంటి బోనస్ల వంటివి, మొబైల్ కానీ, బైక్ కానీ, కారు కానీ, అది కూడా ఈఎంఐ పద్ధతుల్లో ఇచ్చారు కదా. ఈ రోజున ఆ ఇచ్చినటువంటి కొన్ని బైకులు, నిజాలే మాట్లాడుకుందాం, లేవు, కొంతమందికి ఫైనాన్స్ కట్టలేక తీసుకొని పోయారు. కానీ ఆ ఫైనాన్స్ కట్టలేని బండ్లు పోయినా కూడా ఆ బండి కొరకు పూర్తి స్థాయిలో కిబో కాయిన్ ఇచ్చాడా లేదా? 15,000 రూపాయల డౌన్ పేమెంట్ కోసం ఇచ్చి 1,00,000 రూపాయల కాయిన్స్ ఫ్రీగా ఇచ్చాడు. మళ్ళీ అవునా? ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా చెప్పాలి మీరంతా. రైట్. కారు గెలుచుకున్న వారికి 1,00,000 రూపాయలు ఇచ్చి 5,00,000 రూపాయల కాయిన్స్ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇప్పుడు 5,00,000 రూపాయలు అందరూ 1:10లో ఉన్నప్పుడు స్వాప్ చేసుకున్నారు డీ కాయిన్గా. అవునా? డీ కాయిన్ స్టార్టింగ్ ప్రైజే 750 రూపాయలతో, 3,000 రూపాయలతోటి మనం లిస్ట్ చేయబోతున్నారు అని చెప్పి ఒక చిన్న అంచనా. అసలు వాస్తవానికి డీ కాయిన్ అయ్యాను, కానీ డీ కాయిన్ కంటే ముందుకు ఏం చేసాం? క్యూసీసీని. ఇప్పుడు దీన్ని బట్టి డీ కాయిన్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోండి. క్యూసీసీ కాయిన్ కేవలం 5 కోట్లు మాత్రమే ఉండే, కానీ నిన్న డాడీ చెప్పారు ఎన్ని కోట్లు బర్న్ చేశాడట? ఏంటి? 5 కోట్ల కాయిన్స్ లో ఎన్ని కాయిన్స్ బర్న్ చేశాడు? 75 లక్షలు. సూపర్, చప్పట్లు కొట్టండి ధర్మయ్య గారికి. అది కరెక్ట్. అంటే మీరు ఎవరు సరిగ్గా వినట్లే వాయిస్. వచ్చిందంటే వచ్చింది, పెడ చెవిని పెట్టడమే. వినం, అప్డేట్స్ వినం. మన ప్రవీణ్ సార్ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అరే నువ్వు ఎంతో నేనంతే కంపెనీకి. నా దగ్గర ఎలా సబ్జెక్ట్ ఉంది, ఎవరో పర్సనల్గా నాకు చెప్తే సబ్జెక్ట్ నేను నేర్చుకోలే. వచ్చిన వాయిస్లు వింటే సబ్జెక్ట్ వస్తుంది, వాయిస్ వినకపోతే ఏం రాదు. ప్రశ్నించడమే ఫోన్ చేసి. అందుకనే 75 లక్షల కాయిన్స్ని బర్న్ చేశారు. అంటే ఇప్పుడు ఎన్ని కోట్లు ఉన్నట్టు? 4,25 లక్షలే. ఇప్పుడు ఆ 4,25 లక్షల్లో ఇంకా ఒక, నాకు తెలిసి ఇంకొక 1,75,00,000 వరకు బర్న్ అవుతాయి అనుకుంటున్నా. అంటే ఎన్ని కోట్లు ఉంటాయి మొత్తం మీద? 2.5 కోట్లు మాత్రమే ఉంటాయి. 2.5 కోట్లు బర్న్ చేస్తారు. ఎన్ని కోట్లు ఉంటాయి ఇప్పుడు చెప్పండి? క్యూసీసీ కాయిన్ యొక్క విలువ, ధర ఇంకెంత రేంజ్లో పెరుగుతుంది? ఎస్, అల్టిమేట్ గోల్. ఒకప్పుడు మనం చెప్పాం, చాలామందికి ఒక ప్రశ్న,
దుబాయ్ వెళ్ళాలనుకున్నాం, దుబాయ్ ఇంకా వెళ్ళలేదు, డీకాన్ లాంచింగ్ ఎప్పుడు అని అడుగుతున్నారు. అరే డీకాన్ కోసం ఎందుకు నువ్వు ముందు ఎదురు చూస్తా ఉన్నావు? ఇప్పుడు దానికంటే ముందు ఏమి ఇచ్చావు? దీన్ని ఇది అసలు ఏ స్థాయిలో ఉంది అది అర్థం చేసుకోండి ఫస్ట్. ఇది అర్థం చేసుకోండి. అందుకనే ఇప్పుడు ఒకటే ఈ క్యూసీసీని అంచనా వేస్తే డీకాయిన్ ఏంటో మీకు అర్థమైపోద్ది. అర్థమైందండి? క్యూసీసీని అంచనా వేసుకుంటే డీకాయిన్ ఏంటో నీకు అర్థమైపోతుంది. డీకాయిన్ లాంచింగ్ చేయడానికి ముందు మనం అప్పుడు ఒక మాట సబ్జెక్టు చెప్పేటప్పుడు ఒక మాట వాడినాం, నేను వాడినా, మీ అందరూ వాడారు. ఏమని వాడినామంటే డీకాయిన్ లాంచ్ అయినటువంటి 100 గంటల్లో ఎంతవరకు చేరుతుందన్నాం? డీకాయిన్ లాంచ్ అయిన 100 గంటల్లో అంటే ఎక్కడ లాంచింగ్ అని చెప్పాం? దుబాయ్లో లాంచ్ అయిన 100 గంటల్లో అంటే రిటర్న్ రాకముందే కాయిన్ ఎంతలో 100 గంటల్లో అంటే సుమారు 3.5 రోజులు. అంతేనా? 3.5 రోజులలో ఎంతకు చేరుతుంది అన్నాం? రైట్. అప్పుడు క్యూసీసీ ప్రాసెసే లేదు, క్యూసీసీ పరిచయమే లేదు. కానీ దానికంటే అప్పుడు కేవలం ఇప్పుడు డీకాయిన్ యొక్క పూర్తి టోటల్ సప్లై ఎంత అండి? ఇది బాగా గుర్తుండాలి. డీకాయిన్ టోటల్ సప్లై ఎంత? డీకాయిన్ గురించి నీ క్యూసీసీ కదా అడిగింది. 2 కోట్లు. సూపర్. ఎన్ని తక్కువ? 4 తక్కువ 2 కోట్లు టోటల్ సప్లై. ఇంకా లాంచింగ్ అవ్వబోయే ఈ నూతన సంవత్సరంలో లాంచింగ్ చేస్తాం. కానీ దానికంటే ముందు లాంచింగ్ చేసిన కాయిన్ క్యూసీసీ టోటల్ సప్లై లాంచింగ్ అప్పుడు ఎంత? రైట్. ఇప్పుడు ప్రజెంట్ రైట్. సూపర్. అంటే కాయిన్స్ తగ్గించుకోవటం వల్ల దాని విలువ ఏమవుతుంది? విలువ పెరుగుతుంది. అయితే డీకాయిన్ లాంచింగ్ చేస్తే 100 గంటలలో 1,00,000 రూపాయలు చేరుతుందంటే నిజంగా చేరుతుందా? ఇవన్నీ అయ్యే ముచ్చట్లేనా? బోలెడన్ని వచ్చినాయి, బోలెడన్ని పోయినా మేము చూసినాం అన్న వాళ్ళే ఎక్కువ మొత్తంలో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి చూద్దాం. ఏంటి 24 గంటల్లో లాంచ్ అయిన 24 గంటల్లో క్యూసీసీ కానీ ఎంతకు చేరింది? సార్ మీకు దండం పెడతా, కొంచెం తొందరపడకండి, సరిగా వినండి, గావర పెట్టకండి. 24 గంటల్లో ఎంతకు జరిగింది చెప్పండి? కరెక్టే. 24 గంటల్లో 1 lakh చేరిపోయింది. 24 గంటల్లో 1 lakh. మనం 100 గంటల్లో ఎంత అన్నాం? మరి 24 గంటల్లో 1 lakh అంటే చెప్పిన టైం కంటే చెప్పిన డేట్ కంటే ముందు వచ్చిందా లేదా? ఇప్పుడు అంటే 5 కోట్లున్న కాయిన్ లాంచింగ్ చేస్తేనే 24 గంటల్లో 1,00,000కి చేరితే కేవలం 2 కోట్లున్న కాయిన్స్ మరి లాంచ్ చేస్తే ఎంత? దాని పరిస్థితి ఏందన్నట్లు ఇప్పుడు. రైట్. ఇప్పుడు ఎవరైతే కీబో అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో వారంతా ఇప్పుడు చెప్పాలి. వారికి తెలియకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు, అయినా తెలియకనే వారి అకౌంట్లో ఎంత ఉన్నట్లు ఇప్పుడు క్యూసీసీ కాయిన్ అంచనా వేసుకుంటే ఎంత ఉన్నట్లు? 15 లక్షలు. ఓకే. డీ కాయిన్స్ ఉన్నాయి, అవునా? స్వాప్ చేసుకొని మళ్ళీ కీబో కాయిన్స్ కదా స్వాప్ చేసుకున్నారు. రైట్. ఎక్కడైనా ఏనాడైనా బైక్ కొనుక్కున్నందుకు కాయిన్స్ ఇచ్చేశాడు. వాడిని ఇన్స్టాల్మెంట్ ఈఎంఐ రూపంలో రావాల్సిన అమౌంట్ ప్లేస్లో ఏమి ఇచ్చేసాడు? కాయిన్స్ ఇచ్చేసాడు. కారు విన్నందుకు కాయిన్స్ ఇచ్చేసాడు. ఎక్కడైనా లయబిలిటీ ఉందా అండి కంపెనీకి? మనకి ఎక్కడా లేదు. కాకపోతే ఏంటంటే క్యాష్ రూపంలో డబ్బులు అవ్వలేదని ఒక బాధ ఉంది అందరిలో. క్యాష్ రూపంలో డబ్బులు అవ్వలేదని ఒక బాధ ఉంది అందరిలో. నేను అంటాను, 1,00,000 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో కావచ్చు, బ్యాంకింగ్ సెక్టర్లో కావచ్చు, లేదా మీకు తెలిసిన స్పీడ్గా 6 సంవత్సరాలలో రికవర్ చేసే విషయంలో కావచ్చు, 1,00,000కి 1,00,000 కావాలంటే ఎన్ని సంవత్సరాలు ఆగాలి? బ్యాంకింగ్లో అయితే 9 సంవత్సరాలు ఆగాలి, పోస్ట్ ఆఫీస్లో అయితే 6-6.5 సంవత్సరాలు ఆగాలి కదండి. అంటే 1,00,000కి మరొక 1,00,000 అవ్వడానికి. కానీ ఈరోజు క్యూసీసీ కాయిన్ ప్రవేశపెట్టి ఎన్ని రోజులు అవుతుంది? 25 రోజులు. ఎంత ఇప్పుడు కాయిన్? చప్పట్లు కొడదాం ఒకసారి. అంటే 500 రూపాయలు అకౌంట్ ఇచ్చినటువంటి ప్రతి అకౌంట్ హోల్డర్కి, కిబో అకౌంట్ హోల్డర్ ఇప్పుడు ఎంత? తెలియకనే చెప్పకనే ఉందా లేదా? అండ్ ఆల్సో నిన్ననే డాడీ ఒక మంచి అనౌన్స్మెంట్ ఇచ్చిండు. ఆ కాయిన్స్ని డీకాయిన్స్గా ఏవైతే మనం స్వాప్ చేసుకున్న డీకాయిన్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఐఎస్డిటీ ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్ కిబో నుంచి క్యూ ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ ఇచ్చేసాడు. ఎంతమంది చూస్తారు ఇది? ఎంతమంది చూస్తారు తెలుసా అండి? ఫీచర్ తెలుసా? డైరెక్ట్ కిబో నుంచి డైరెక్ట్ క్యూ ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోయే ఆప్షన్. అర్థమైందా? అంటే
కిబో అకౌంట్లో ఉన్న కాయిన్స్ని కిబోలోనే స్వాప్ చేసుకునే ఆప్షన్ ఇచ్చిండు, అందరికి తెలుసు అది. అవునా? అలాగే స్వాప్ చేసుకున్న కాయిన్స్ని ఈరోజు డైరెక్ట్ కిబో అకౌంట్ నుంచి డైరెక్ట్ ఎక్స్చేంజ్కి వెళ్ళిపోవడానికి ఆప్షన్ ఇచ్చేసాడు. దయచేసి నేను ఒక్కటి మనవి నా చేతులు జోడించి చెప్తున్నా ఏంటంటే, ఇప్పుడప్పుడే తొందరపడి నొక్కమాకండి. నాకు తెలుసు కదా, నేను బాగా మంచి టెక్నీషియన్ని, నేను టెక్నికల్గా నాకు బాగా తెలుసు అని చెప్పి నొక్కకండి. డాడ్ అదే మొర్రో కుయ్యో మొర్ర అని అంటున్నాడు ఆయన. నేను అందుకనే నిన్న ఎవరో ఫోన్ చేశాడు, చంటే అనుకుంటా, ఎవరో ఫోన్ చేశాడు ఆయన, సార్ ఇవి పోవట్లేదు కదా సార్, ఎట్లా పంపించాలి సార్ అంటే, నీకు దండం పెడుతున్నాయా బాబు, తొందరపడకు ఆప్షన్ ఇచ్చాడు. ఇచ్చిన ఆప్షన్ అయితే పోదు కదండి, ఇచ్చిన ఆప్షన్ వెళ్ళిపోద్దా? ఒక్కరోజే ఉండి వెళ్ళిపోద్దా? అది లేదు కదా. ఎందుకంటే కొన్ని లక్షల అకౌంట్లు ఉన్నాయి, ఒక రోజులో అయిపోయే పరిస్థితి, ఒక్క రోజులో జరిగిపోయే పనే కాదు కదా. ఉంటాయి, దానికి ప్రాసెస్ ఉంటుంది. ఏమండి, క్యూ లైఫ్ డిసెంబర్ వరకు అయిపోతుంది అన్నారు, అయిపోయిందా? మొన్నటితో క్లాస్ మళ్ళీ ఏం చేశాడు డాడీ? టైం ఇచ్చాడా లేదా? టైం ఇచ్చాడు, మళ్ళీ టైం ఇచ్చాడు. క్యూ లైఫ్లో ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో, కొత్త అమౌంట్ అయితే రాదు, కొత్త ఫండ్ అయితే రాదు. కానీ ఉన్న ఫండ్ని మీరు వాడుకోండి. 120 రిజిస్ట్రేషన్ యాక్టివేషన్ చేసుకోండి, 1250 యాక్టివేషన్ చేసుకోండి. ఇచ్చాడా లేదా? వాయిస్ ఇచ్చాడు అంటే మీ దగ్గర ఉన్న ఫండ్కి ఎటువంటి అభ్యంతరం లేదు, ఇబ్బంది లేదు, వాడేసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ మీరు వాడకపోతే చెప్పండి, చేయండి. మీరు వాడట్లేదంటే ఒకటే నా ఉద్దేశం, మనం వాడట్లేదంటే ఏంటన్నట్టు చెప్పాలి. ఇక్కడ ఇద్దరు అంటున్నారు పని చేయట్లేదట, మరి నిజమే కదా. ఫండ్ నా దగ్గర ఉంది సార్, మిగిలిపోయింది సార్ అని నీ నోట మాట వచ్చిందంటే, మిగిలిపోయిందంటే ఏంటన్నట్టు చెప్పాలి. మిగిలిపోతే ఏంటన్నట్లు, చేయట్లేదనే కదా అర్థం. అయితే ఇదంతా, ఈ వృత్తాంతం అంతా ఎందుకు నేను మీకు గుర్తు చేస్తున్నా అంటే, 500 రూపాయలు అకౌంట్ ఇవ్వడానికి, అకౌంట్ తీసుకున్న వ్యక్తితో కాయిన్స్ కొనిపించడానికి అసలు రెక్కం లేకుండా, తీరిక లేకుండా, నువ్వా నేనన్న పోటీ మీద చేసాం. అవునా కదా? కోకొల్లలు కుప్పలు తెప్పలు ఐడీలు కొట్టాం. అవునా కదా? కొట్టమే లేదా? కానీ డబ్బులు పెట్టి చేసిన పని అది. అవునండి, డబ్బులు పెట్టి చేసిన పనే. మరి ఈరోజు క్యూ ఎక్స్చేంజ్ చెప్పాలి, డబ్బులా? క్యూ ఎక్స్చేంజ్ డబ్బులా ఫ్రీయా? కే వ్యాలెట్ డబ్బులా? ఫ్రీయే. స్కై అండ్ ఫ్రీయే. మరి ఎంతమంది టీం ఎంతమంది చేశారు అంటే అంత బాధగా ఉంది ఫ్రీగా ఇచ్చేసరికి. అంతే కదా, డబ్బులు పెట్టి చేయమన్న దాన్నేమో పడి అప్పులు చేసి, మరి అప్పులు చేసి ఉన్న బంగారాన్ని కుదబెట్టి, అప్పుడున్న లొసుకులను ఉపయోగించుకొని, ఒకటే 100 ఐడీలు, ఒకటే మొబైల్ నెంబర్ మీద. జిల్లేడు చెట్టు అట ఐడి పేరు, తెలుసా? ఐడి పేరేంటి? జిల్లేడు చెట్టు ఉంటుందండి పేరు ఎవరికైనా. ఇంకొకడేమో ఏం పెట్టాడు? SBI బ్యాంకు, SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడి పేరే. పాన్ కార్డు ఉంటుందా అండి దానికి? ఆధార్ కార్డు ఉంటుందా? జిల్లేడు చెట్టుకు ఆధార్ కార్డు ఉంటుందా? కేవైసీ ఫిల్ అవుతుందా అండి? ఇప్పుడు మాకు కేవైసీ కావట్లేదని కుయ్యోమోరు అంటాడు. ఇప్పుడు అట్లాంటి వ్యక్తులు ఇబ్బంది పెడుతున్నారు డాడీని, అట్లాంటి వ్యక్తులు అప్లైనర్లను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎందుకు అంటే, డాడీ ఏనాడు డబ్బులు పెట్టి చేయమని చెప్పలేదు. డాడీ చెప్పిన మాట ఒకటే, 500 రూపాయలతో ఒక అకౌంట్ వస్తుంది, ఒక్కడి పేరు మీద ఒక అకౌంట్ తీసుకోండి. అట్లా తీసుకున్నవాడు ఎక్కడా ఇబ్బంది పడట్లే.